హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ కళ్యాణి 2210. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఈరోజు వచ్చి వీడియో ఏమిటంటే, ఇంకా వరలక్ష్మి వస్తుంది కదండి. సో ఇంకెవరింట్లో వాళ్ళు హడావుడిగా పూజకైతే అన్నీ రెడీ చేస్తూ ఉంటారు కదా. సో ఇది మా ఇంట్లో కూడా అలాగే చేస్తున్నాము. ఇది ప్రస్తుతానికైతే ఇది మా అత్తాలు వాళ్ళ ఇంట్లో అయితే మేమైతే పూజకి అమ్మవారిని అయితే రెడీ చేయడానికి అయితే చూస్తున్నాము. సో ఇది మాకు కూడా సరిగ్గా రాదు, ఎప్పుడు మేము చేయలేదు, ఫస్ట్ టైం ఇది కూడా అత్త వాళ్ళైతే చేయడము. సో ఇంకా మా ఇంటి దగ్గర ప్రియక్క అనే ఒక అక్క ఉంది. సో అక్కకైతే అన్నీ వచ్చు. సో ఇంకా అక్కనైతే పిలిపించి ఇంకా అత్త వాళ్ళైతే రెడీ చేస్తున్నారు. సో ఇంకొంతమందికి తెలియదు కదా ఎలా చేయాలి ఏంటనేది. సో మేమైతే మా పద్ధతి ప్రకారం అయితే మేము ఎలా చేసాము. మీరు ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది.
ఇంకా ఫైనల్ అయితే అమ్మవారిని అయితే ఇలా రెడీ అయితే చేసాము. చాలా బాగుంది కదా! సో మాకు కూడా చాలా బాగా నచ్చింది. అనుకోలేదు ఇంత నీట్‌గా ఇంత బాగా వచ్చిద్దని చెప్పేసి. ఇంక ఇది ఫైనల్ అయితే అయిపోయింది. ఇంక నైట్ అయితే రెడీ చేసేసారు. ఇంక మిగిలింది ఏదైనా సర్దుకోవడం అంటే ఇంక మార్నింగ్ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంక అలాగా పక్కనైతే పెట్టాము. ఇంక నెక్స్ట్ డే అయితే మార్నింగ్ పూల మార్కెట్‌కి అయితే వెళ్ళాము 1 టౌన్ దగ్గర. ఇక్కడైతే అసలు చాలా రష్‌గా ఉంది. అసలు చాలా తన్నుకొని అసలు తోసుకొని అయితే వెళ్ళాము. అసలు జుట్లన్నీ పీకిపోయి అంత రష్‌గా ఉంది. అసలు రేట్లు కూడా చాలా రేట్లుగా ఉన్నాయి. ఇంక ఫైనల్ అయితే ఎలాగోలా సాధించాము. ఇంక తర్వాత రోజు నైట్ ఇంక మా ఇంటికైతే నేనైతే సింపుల్‌గా అయితే ఎప్పుడు రెడీ చేసుకుంటాను అమ్మవారిని. సో దానికోసం అని చెప్పేసి పీట మీద అయితే పసుపు రాసి ముగ్గులైతే వేశాను. సో ఇంక ఫైనల్ ముగ్గు అయితే వేసేసాను. ఇంక మా ఇంటి దగ్గర నైట్ ఇంక అలాగే పొయ్యి గట్టును అవి కూడా అయితే నీట్‌గా అయితే తుడిచేసుకున్నాను. ఇంక ఫైనల్ అయితే ముగ్గైతే నాకు వచ్చినట్లు ఇంక ఎలాగోలాగైతే వేసేసుకున్నాను. నాకేంటంటే ఇలా తుడిచాక పొయ్యి గట్టు మీద ముగ్గులేయడం అంటే చాలా ఇష్టం. సో బావుండిద్ది కదా! అలాగా. ఇంక ఫైనల్ బయట కూడా అయితే ఇలా తుడిచేసుకొని తులసమ్మకి పొయ్యి గట్టుకి గుమ్మానికైతే ముగ్గులైతే వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంక మా ఇంటి దగ్గర అమ్మవారిని అయితే ఇలా రెడీ చేస్తున్నాను సింపుల్‌గానే. సో చూడండి వీడియో. ఇక్కడ అమ్మవారి మెడలో చూస్తున్నారు కదండీ నెక్లెసు. అదైతే నేను కొనుక్కున్నానండి. రెడీమేడ్‌గా కాకుండా రెడీ చేపించుకున్నాను. అది నాకు నచ్చినట్లు మోడల్‌లో చేపించుకున్నాను. ఆ రోజే వచ్చింది. ఇంక అమ్మవారి మెడలో అయితే ఫస్ట్ రోజు కదా అని చెప్పేసి శ్రావణ మాసం అని చెప్పేసి అమ్మవారి మెడలో అయితే వేశాను. ఇంకా వీడియో చూడండి. ఇంక నేను మా ఇంట్లో పూజ అంతా చేసేసుకొని ఇంక రెడీ అయిపోయి మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. మా పిన్ని వాళ్ళ ఇంట్లో అమ్మవారు అయితే ఇలా రెడీ చేసింది. ప్రతి ఇయర్ ఇంతే బాగా చేసుకుని తనకి తోచినంత విధానంగా డెకరేషన్ అంతా ఆవిడే చేసేసుకుంటుంది. సో నేను ఇందాక ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి ప్రియా అక్క అని చెప్పేసి. సో తను కూడా పిన్నికి అయితే హెల్ప్ చేసింది. ఇక్కడ ఏంటంటే పిన్ని ప్రతి ఇయర్ 13 నెంబర్స్ లేదా 15 నెంబర్స్ అయితే తాంబూలం అయితే ఇస్తుంది పేరెంటాలకి. సో మేమైతే మాలో పేరెంటాలని అంటారు. సో మేము కూడా తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఏమైందంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా అక్కకి అక్కకి అమ్మవారు అయితే వచ్చింది. సో ఇంకా ఆవిడ అలా కూర్చుంది. నేను అలాగా ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. సో ఇంక ఇక్కడ తాంబూలం తీసేసుకున్నాము ఇంక అందరం కలిసి. ఇంకా అలా ఒక చిన్నగా క్లిప్ అయితే తీశాను వీడియో. సో మీకు ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా పూజ అంతా అయిపోయింది. ఇంకా తాంబూలం తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇంకా నైట్ మా ఇంటి దగ్గర కనకదుర్గ అమ్మవారి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము. ఆ రోజు నైట్ కదా, అందులో ఫ్రైడే చాలా క్లౌడ్గా ఉంది అండి. అసలు జనాలు చాలాగా ఉన్నారు. దర్శనం చేసుకొని ఇంక ఎలాగోలాగా బయటకు అయితే వచ్చాము. ఆ రోజు మేము నైట్ 7కి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. సో మీరే అర్థం చేసుకోండి ఎంత క్లౌడ్ ఉందో అన్నది.
కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. సో ఇప్పటి వరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో అలాగే మీరు నన్ను ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. బాయ్ బాయ్.